బీజేపీ అంటే భయం అన్ని పార్టీలకు అంటున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఒక నాయకుడికి బీజేపీ అంటే భయం లేదు, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఢిల్లీ వెళ్తే మీరు గమనించారో లేదో, ఆయన ఢిల్లీ వెళ్తే ఆయన్ని వచ్చి అమిత్ షా కలుస్తారు. హెడ్డింగ్లు కూడా అలాగే వస్తాయి, చంద్రబాబుతో అమిత్ షా భేటీ వచ్చినాయి. అలాగే చంద్రబాబుని కలవాలని చెప్పి అరువులు చేస్తున్న బీజేపీ అగ్రనేతలు ఈయన్ని చూడంగానే చంద్రబాబు గారు ఏంటి, మీరు ఇంతసేపు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఏబిఎన్ వీడియోలో నుంచి వస్తుంది అట్లా. ఏబిఎన్ లేదండి, నేను చూసాను కనపడే వీడియో. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను అనుకోండి, మీరు కిషోర్ గారు ఢిల్లీలో ఉంటారు, కిషోర్తో వాసుదేవన్ భేటీ అంటారు కానీ వాసుదేవన్తో కిషోర్ భేటీ అనరు కదా. మీరు అక్కడ కేంద్రంలో ఉన్నారు, పెద్ద పదవిలో ఉన్నారు, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, కానీ మీరు నన్ను వచ్చి కలిశారంటే నా స్థాయి ఏంటో మీరు గుర్తుంచుకోండి అని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం అది. మీరు మర్చిపోతే ఎట్లా? చంద్రబాబు అంటే బీజేపీ భయపడుతుంది. మీరు ఎన్నెన్నా అవునన్నా కాదన్నా ఆయనంటే భయం బీజేపీకి. సరే సరే, అది వాళ్ళ విచక్షణ వదిలేద్దాము, వాళ్ళ మెచ్యూరిటీకి.